నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు. హలో సార్. నమస్తే అండి. సార్, మీరు డిప్యూటీ సీఎం లోకేష్ గారి గురించి వచ్చిన డిస్కషన్ మీద మనం ఒక ఎపిసోడ్ చేశాము. బట్ స్టిల్ నాకు ఇంకా కొన్ని క్వెషన్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే డిస్కషన్ జరిగిందో ఎన్నో వీడియోస్‌లో చూస్తూ వచ్చామో లోకేష్ గారు అది. సో, ఆ టాపిక్ ఇక్కడితో ఇంకా ఎండ్ అయిపోయినట్టేనా? లేకపోతే ఏంటి దాని నెక్స్ట్ సిట్యుయేషన్? అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న దీని గురించి అసలు ఇంకా మాట్లాడొద్దు అని చెప్పారు కదా! ఎందుకని ఆయన రెస్పాండ్ అయ్యారు అని అంటారు? అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలి? వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్‌గా స్పందించడం అనేది ఒక సరైన సంకేతంగా భావించాలి మనం. ఓకే. చంద్రబాబు గారు ఒకవేళ స్పందించి దీని మీద ఒక ప్రకటన విడుదల చేయకపోయి ఉండుంటే ఈ పాటికి చాలా పెద్ద నష్టం జరిగేది కూటమికి. ఓకే. సో ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అధికారికంగా ఆయన ప్రకటించినట్టుగా నాకు కనపడాల. అంటే ఒక పేపర్ మీద రాయడము, వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేయడమో, లేకపోతే చంద్రబాబు గారు డైరెక్ట్గా మాట్లాడి చెప్పటం అలాంటివి చేసినట్టుగా కనపడలేదు. అటు పార్టీ ఆఫీస్ నుంచి అందరికీ ఫోన్స్ వెళ్ళాయి. అధిష్టానం దీని మీద మాట్లాడొద్దని చెప్పిందని పార్టీ ఆఫీస్ నుంచి మీడియా సంస్థలకు కూడా ఫోన్లు వచ్చినాయి. సో ఆ రకంగా ఇది ఒక సంకేతం వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పటి వరకు అయితే ఈ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టే. కాకపోతే ఇది తాత్కాలికమే. కామా పెట్టారు అనుకోవచ్చు. కామా పెట్టారు, బట్ ఫుల్ స్టాప్ లాగే అనుకోవాలి. బట్ దాన్ని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం ఏంటి? కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం అంటే దాన్ని ఇంకా లైవ్ లోనే ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి వాడుకోవచ్చు. అంటే కోల్డ్ స్టోరేజ్ అంటే వద్దు అన్నారు. ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకెళ్లి మనం కోల్డ్ స్టోరేజ్ లో పెట్టామనుకోండి, ఒక వస్తువు పాడవకూడదంటే కోల్డ్ స్టోరేజ్ లో పెడతాం కదా. ఒక మిరపో లేకపోతే ఇంకోటో పంటలను తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్ లో పెడతాం వాడుకోవాలంటే. అప్పుడు దాని ధర వచ్చిన తర్వాత తిరిగి వాడుతూ ఉంటారు. అట్లానే ఈ అంశాన్ని సరైన సందర్భం వచ్చినప్పుడు తిరిగి వాడుకోవటానికి అనుకూలంగా తీసుకుపోయి మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని అనుకోవాలి తప్ప దీనికి ఒక ఫుల్ స్టాప్, పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడిందని అయితే భావించడానికి వీల్లేదు. అయితే ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ కొంత జరిగింది. దీనివల్ల ఇరు వర్గాల మనసుల్లో ఒక రకమైన భేషజాలు ఏర్పడ్డాయి, భేద భావాలు ఏర్పడ్డాయి. చక్కగా ప్రశాంతంగా ఉన్న ఒక సరస్సులో, నీటి కొలనులో ఒక రాయేశారు. ప్రకంపనలు వచ్చినాయి. ఈ ప్రకంపనల వల్ల ఓకే, భవిష్యత్తు అంత సానుకూలంగా ఏమీ ఉండదు, అంత ప్రశాంతంగా ఏమీ జరగదు, డెఫినెట్గా ఏదో ఒక ఇష్యూస్ అయితే వస్తాయి ఇరుపక్షాల మధ్య అన్న ఒక సంకేతాన్ని మీరు స్పష్టంగా ఇచ్చినట్టుగా మనం భావించాలి. చక్కగా ఎంత బాగుండిందండి. కూటమి ప్రభుత్వం నేరుగా ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందిస్తుంది. 6 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే గొప్ప విషయం. 2019 నుంచి 2014 నుంచి 19 వరకు తీసుకున్న, 19 నుంచి 24 వరకు తీసుకున్న ఈ 10 ఏళ్ల కాలంలో 2 ప్రభుత్వాల హయాంలో కూడా ఇంత గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇంత గొప్ప సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందలేదు. అలాంటి సహాయం కేవలం 6 నెలల్లోనే అందింది. అంటే అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద ప్రేమతో ఉన్నది, ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు. విన్నాం కదా. సో ఇలాంటి సందర్భంలో ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయటం కారణంగా కూటమి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అలాగే రేపు పొద్దున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా రావాలంటే సంకోచించే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు గతంలో గట్టిగా మాట్లాడారు కదా అంటే, గట్టిగా మాట్లాడారంటే తన ప్రభుత్వాన్ని తాను సరి చేసుకునే ఒక ప్రయత్నం చేసుకున్నారు. మళ్ళీ ఏ రోజు కూడా ఆయన నేను ముఖ్యమంత్రి అవుతాను, భవిష్యత్తులో జనసేన కూడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టవచ్చు లాంటి పదాలు ఎక్కడ వాడలేదు. చంద్రబాబు నాయుడు గారే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పారు. ఆయన అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఇంత గట్టి కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఆయన. అలా కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి వ్యవహారాలను తెర మీదకి తీసుకొచ్చి కూటమిని వీక్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఎవరు చేశారు మాట్లాడుకుందాం.
ఏబిఎన్ రాధాకృష్ణ గారు స్టోరీ రాసి 2 వారాల పాటు వీకెండ్ ఆర్కే కామెంట్లో ఆయన ఈ అంశాలను ప్రస్తావించి ఒక రకంగా ఈ బీజాలు వేశారని చెప్పాలి. ఓకే. ఈ విష బీజాలు నాటారు అని చెప్పాలి. ప్రశాంతంగా ఉన్న దాంట్లో లేదు, ఇంత ప్రశాంతంగా ఉండటానికి వీలు లేదన్నట్టుగా ఆయన చేశారు. ఆ తర్వాత మహాసేన రాజేష్ అనే వ్యక్తి దీని మీద డిప్యూటీ సీఎం అన్నారు. సో అక్కడి నుంచి మొదలైంది. కల్ప్రిట్స్ ఎవరు? వీళ్ళిద్దరే కల్ప్రిట్స్ అనుకోవాలి. మళ్ళీ రాధాకృష్ణ గారు ఏమంటారు ఈ మొన్న ఎపిసోడ్లో, ఎవరు కూడా ఈ కూటమిలో విభేదాలు సృష్టించడానికి అనేక మంది ప్రయత్నం చేస్తుంటారు, జాగ్రత్తగా ఉండాలి, సంయమనం పాటించాలి. ఆయనే చేసి మళ్ళీ ఆయనే మాట్లాడతారు. అలాగా ఎట్లా అర్థం చేసుకుంటారు ప్రజలు? సరే, ఆయన అంటే ఏదో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి, ఆయన వేరే అర్థాల్లో వేరే ఆలోచనలతో ఆయన రాశారనుకుంటాం. మహాసేన రాజేష్ దగ్గర నుంచి, మహాసేన రాజేష్ కూడా ఏదో లోకేష్ గారి ప్రాపకం కోసం, ఆయన్ని మెప్పు కోసం, ఆయన్ని పొగడాలి కాబట్టి ఏదో ఒక రకమైన కామెంట్ చేశారనుకుందాం. ఆ తర్వాత నుంచి అసలు డ్యామేజ్ స్టార్ట్ అయింది. డ్యామేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న సభలో పొలిట్ బ్యూరో సభ్యుడైన శ్రీనివాసులు రెడ్డి మాట్లాడడంతోనే డ్యామేజ్ స్టార్ట్ అయింది. ఆ డ్యామేజ్ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడేలా చేసింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కూడా అదే కామెంట్ చేసేలా చేసింది. ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమంలాగా మారడానికి కారణమైంది. సో వీళ్ళందరూ కూడా ఈరోజు కూటమికి నష్టం చేసిన వాళ్లే. అంటే ఇక్కడ మీడియాలో ఏబిఎన్ లో కానీ లేకపోతే మహాసేన రాజేష్ మాట్లాడడం వల్ల ఈ టీడీపీ వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడారు అని అంటారా? మాట్లాడడంలో ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదా అంటే ఆయన పాత్ర కూడా ఉంది. ఆయన పాత్ర ఎలా ఉంది? పొలిట్ బ్యూరో సభ్యుడు మీ ముందే ఒక వ్యాఖ్య చేసినప్పుడు మీరు ఏం చేయాలి? ఖండించాలి కదా. ఖండించకుండా మీరు అసలు అవుననలేదు, కాదనలేదు. తద్వారా ఏం జరిగిందంటే, మౌనం అర్ధాంగీకారం అనేది మనకున్న నానుడి కదా. మీరు మౌనం వహించారంటే మీరు కూడా ఎంతో కొంత దాంతో ఏకీభవిస్తున్నారని అర్థం చేసుకోవాలి. దాంతో వరుసగా అందరూ స్పందించడం మొదలు ఒక రేసు పెట్టుకున్నారు. రేస్ నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి అవ్వాలని మహాసేన రాజేష్ చెప్పినప్పుడు మనం చెప్పకపోతే మనం డౌన్ అయిపోం. మనం కూడా చెప్పారు, వాళ్ళిద్దరు చెప్పారు, మనం ముందుండాలా, ఈ విషయంలో నేను కూడా ఆ రోజు మిమ్మల్ని సపోర్ట్ చేశాను సార్ అని చెప్పుకోవాలని చెప్పి ప్రతి వాడిని తాపత్రయం ఈ రకంగా తయారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు కామ్గా ఉండండి, ఎవరు మాట్లాడదని చెప్పే పరిస్థితికి వచ్చింది. అయితే సార్ ఇక్కడ తలా పాపం తిలా పిడికడు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా కూటమిని ఒక రకంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశారని చెప్పాలి. సో ఇందులో చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఆ రోజే స్పందించి ఉంటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు. చంద్రబాబు గారే స్వయంగా చేశారని నేను అన్నాను, కానీ ఎలాంటి సంకేతాలు వెళ్ళాయండి బయటికి? చంద్రబాబు గారి ముందే ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు మాట్లాడినప్పుడు ఆయన ఖండించలేదంటే అర్థం ఏంటి? ఆయన తెలియకుండా వీళ్ళందరూ చేయట్లేదు ఈ వ్యాఖ్యలు, ఆయన ప్రోత్సాహం ఉంది అని అనుకుంటారనే కదా. సో ఆ రకమైన సంకేతం మంచిది కాదు కదా. ఆ తర్వాత నుంచి జనసేన శ్రేణులు కూడా స్పందించడం మొదలుపెట్టాయి. కానీ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, సుశిక్షితులైన ఒక క్రమశిక్షణ గల సైనికుల వలె వీళ్ళెవ్వరు కూడా ఒక్క తప్పు మాట, ఒక్క నెగటివ్ వ్యాఖ్య లోకేష్ పట్ల కానీ, చంద్రబాబు పట్ల కానీ, కూటమి పట్ల కానీ, తెలుగుదేశం పట్ల కానీ చేయకపోవటం వాళ్ళ గొప్పతనం అనుకోవాలి. ఈ దేశంలో క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏది అంటే, మొన్నటి వరకు నేను చెప్పేవాడిని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, అంతకు మించిన క్రమశిక్షణ కలిగిన పార్టీ ఈ దేశంలో లేదని చెప్పాం. ఆ తర్వాత బీజేపీ వస్తుంది ఆ కోవలోకి. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఒక మెట్టు ఎక్కువే సంయమనం, సహనం చూపించింది జనసేన పార్టీ అని మనం చెప్పుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. సో ఓవరాల్గా జరిగిన మొత్తం దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా ఒక రకంగా ఆయన కూడా కొంత డ్యామేజ్కి కారణమైనా కానీ మిగతా వాళ్ళందరూ, ముఖ్యంగా మహాసేన రాజేష్ అనే వ్యక్తిని మీరు పక్కన పెట్టుకున్నంత కాలం ఈ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. అతను ఒక కోవర్టు. ఎందుకు అంటే, జనసేన పార్టీ కూటమి ఉన్నప్పుడు 21 స్థానాల్లో జనసేన పార్టీ ఓడిపోవాలని ప్రచారం చేసిన వ్యక్తి అతను. నువ్వు కూటమిలోనే ఉంటావు, మళ్ళీ నువ్వు 21 స్థానాలు ఓడిపోవాలని నువ్వు ప్రచారం చేస్తావు అంటే కూటమికి డ్యామేజ్ చేసినట్టు కాదా? చాలాసార్లు ఫ్లిప్ అయినట్టుగా, చాలాసార్లు ఫ్లిప్ అవుతాడు ఆయన. ఆ తర్వాత అక్కడి నుంచి బయట అయిపోయింది మొత్తం, గెలిచావు, అతనేం చేయలేకపోయాడు. జనసేన పార్టీ దేశంలోనే ద బెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగిన పార్టీ అయింది. మళ్ళీ ఆయన తీసుకెళ్ళిపోయి మీరు అధికార పార్టీ
పార్టీ అధికార ప్రతినిధిగా మీరు పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టించారు. ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు? జనసేన పార్టీని తిట్టిన వాడిని, కూటమికి డ్యామేజ్ చేసిన వాడిని కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు. ఆ తర్వాత ఇవాళ ఇట్లా చేశారు. చేసిన తర్వాత మొత్తం డ్యామేజ్ అయింది. ఇంత డ్యామేజ్ కావడానికి కారణం మహాసేన్ రాజేష్. ఇప్పటికీ స్టిల్ ఆయన అధికార ప్రతినిధి. ఓకే. ఇలాంటి అధికార ప్రతినిధులు ఎవరైనా జనసేన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారా? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కామ్గా ఉంటారా? తీసిపడేస్తారు. అంత నిబద్ధతతో ఉంది ఆ పార్టీ. మరి తెలుగుదేశం పార్టీకి ఏమైంది? ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు పార్టీలో ఉంచుతున్నారు మీరు? ఈ డ్యామేజ్ కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ గుర్తించాలి కదా, చర్యలు తీసుకోవాలి కదా. ఇది నేను అంటున్నా. సో ఈ తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నిబద్ధతను ప్రశ్నించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు అని చెప్పదలుచుకున్నారు.